బీజేపీ జాతీయ పదాధికారిగా అవకాశం లభించడంపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు జాతీయ స్థాయిలో అవకాశం కల్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ధన్యవాదాలు తెలిపారు. తొలి జాతీయ పదాధికారుల సమావేశంలో దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ స్థాయి వరకు బీజేపీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. నేతలు లో ప్రొఫైల్తో క్రమశిక్షణతో పనిచేస్తూ అన్ని వర్గాలను పార్టీకి దగ్గర చేయాలని సూచించినట్లు చెప్పారు. జంజీ యువతను ఆకట్టుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించామని, అన్ని రాష్ట్రాల నేతల అభిప్రాయాలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. మొట్టమొదటి జాతీయ పదాధికారుల పరిచయ కార్యక్రమానికి అఖిల భారత బీజేపీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి పదాధికారులు 60 మందిని కూడా ఇందులో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఈ టీము ఇది ఒక వ్యక్తులకు సంబంధించిన టీం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ స్థాయి టీము. దీని నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క జనరంజకమైనటువంటి పాలనలో మనం 3వ అధికారంలో ఉన్నాం. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు, పార్టీ అధికారంలో రాష్ట్రాలకు, పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా విస్తరించాలనేటువంటిది జాతీయ అధ్యక్షులు గారు సూచించారు. ప్రధానంగా వారు ఒక విషయం చెప్పారు. ఇప్పటిదాకా మనం డబుల్ ఇంజిన్ సర్కారు చూసాం. భవిష్యత్తులో మనం త్రిబుల్ ఇంజిన్ సర్కారుగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళాలి. ఆ త్రిబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క లక్ష్యం ఏంటంటే దేశంలో అధికారంలో, రాష్ట్రంలో అధికారంలోనే కాదు, గ్రామ పంచాయతీ వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలా అన్ని రాష్ట్రాలు అనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి ఒక మోటోగా చెప్పింది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఇంకా భవిష్యత్తులో త్రిబుల్ ఇంజిన్ సర్కారు ఉంటుందనేటువంటి దానికోసం పనిచేయాలని వారు సందేశం ఇచ్చారు. రెండోది, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతగా ఎదిగి 25 సంవత్సరాల పాటు వారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 3 సార్లు ఎంపికైన సందర్భంగా ఒక నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా దేశంలో నిర్వహించాలని చెప్పి కూడా దానికి సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, జాతీయ పదాధికారులు ప్రత్యేకంగా ఒక 5 మందితో వేసినటువంటి ఒక ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన బృందంతో వర్క్షాప్ నిర్వహించబడుతుంది. దీని తర్వాత కూడా సాయంకాలం మళ్ళీ 6 గంటలకు కూడా పదాధికారుల సమావేశంలో మళ్ళా ఒకసారి కూడా జాతీయ అధ్యక్షులు గారు